మంచి ఆహారంతో పాటు కావాలి స్వచ్ఛమైన నీరు, అదే సనాతన్ జల్. వివరాలకు 8919763872. నేను మీ యొక్క మొన్న ఒక రీసెర్చ్ లో భాగంగా మీ ఫీల్డ్ ఒకటి విజిట్ చేశాం సార్. అక్కడ ఒక సంచి ఉంది. అక్కడ అది అడిగాను మన వాళ్ళు, ఏంటి సంచి అంటే పురుగులు చెట్టు దగ్గరికి పోకుండా ఆ సంచిలో ఏదో ఉందని చెప్పి అక్కడికి వెళ్ళి చచ్చిపోతుందంట. అది ఏంటి ఆ టెక్నాలజీ? నాకు విచిత్రంగా అనిపించింది. సో ఇప్పుడు ఏంటంటే మాకు ఈ ఖర్జూర చెట్లకు మెయిన్ ప్రాబ్లం ఏంటంటే రైనో ఈవిల్ అని ఉంటుంది అన్నమాట. అంటే మన ముక్కు పురుగు అంటాం మన తెలుగులో. అచ్చా, ఈ ముక్కు పురుగు రైనో లెక్క మనకు ఉంటుంది కదా, ముక్కు రైనో జెరస్ లెక్క ఉంటుంది అన్నమాట. ముక్కు పురుగు ఉంటుంది. అది ఒకసారి చెట్టుకి అటాక్ అయితే నైట్ మొత్తం డిస్మాంటిల్ చేసేస్తుంది ఆ చెట్టుని. ఒక చెట్టు చాలు. సో దగ్గర మేము వాడే టెక్నాలజీ ఏంటంటే మేల్ పురుగులు దాన్ని చంపేస్తాయి. సో దానికోసం ఏం చేస్తామంటే చెట్టుకు మధ్యలో ఫిమేల్ ఫ్లవర్ దగ్గర వచ్చే ఫిమేల్ పురుగు దగ్గర వచ్చే స్మెల్ ఏదైతే ఉందో ఆ స్మెల్ మేము తయారు చేసినాం. ఆ పురుగు వచ్చే స్మెల్ తయారు చేసి ఆ లిక్విడ్ అందులో ఉంచుతాం. మేము ఒక బకెట్ లో ఉంచుతాం. ఏం చేస్తే ఆ చెట్టుకి అటాక్ చేసే ముందు ఫస్ట్ ఇక్కడ ఫిమేల్ ఉందని చెప్పేసి దీన్ని అట్రాక్ట్ అవుతుంది అనమాట. దీన్ని తంగ చూద్దామని వచ్చేది. గర్ల్ ఫ్రెండ్ దగ్గరకు వచ్చి ఆ కెమికల్ పడి చచ్చిపోతుంది. సో కాబట్టి చెట్టుని మనం టచ్ చేయకుండా దానికి కూడా మా సంపంగి బయోటెక్నాలజీ పేటెంట్స్ ఉన్నాయి అనమాట. అదే అండి, ఇలాంటి చెప్తలేరు మీరు. అంటే ఇట్లా ఇంకా చాలా ఉన్నాయి. అంటే మేము అగ్రికల్చర్ ఏంటంటే మేము అనేది ఒకటి నమ్మింది ఒకటి ఏంటంటే రేపు పొద్దున ఫ్యూచర్ అనేది ఫుడ్ అండి. ఫుడ్ లేకుండా బతకలేము మనం. ఏ టెక్నాలజీ మీరు సింపుల్ ఒక కోచింగ్ మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాం మీకు. ఇంతకుముందు మన చిన్నప్పుడు కెమెరాస్ ఉండేది. కెమెరాలు రీల్ పెట్టేసి మనము రీల్ చేస్తే కెమెరా వచ్చేది. అప్గ్రేడ్ అయింది, కెమెరాస్ అప్గ్రేడ్ అయింది. సో ఆ కెమెరాస్ వేస్ట్ అయిపోయినాయి. ఆ కెమెరాస్ మా ఇంట్లో ఉంది, మీలో ఉండదు. అదే అప్గ్రేడ్. నెక్స్ట్ ఇప్పుడు డిజిటల్ కెమెరాస్ వచ్చినాయి. ఆ డిజిటల్ కెమెరా వచ్చిన ప్రతి విషయాలు అప్గ్రేడ్ అవుతా ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా పాత వేస్ట్ అవుతాయి. కానీ మన చిన్నప్పుడు కదా, మనం ముత్తాతల దగ్గర నుంచి కూడా ఫుడ్ అదే, దానికి అప్గ్రేషన్ లేదు. సో కాబట్టి ఫుడ్ ని మనము కరెక్ట్ గా ప్రాపర్ గా మనం చేసుకోగలిగితే బాగుంటది. ఆ ఫుడ్ ని పండించి దాని మీద వ్యాపారం చేసుకుంటే బాగుంటది అనే ఆలోచనతో మేము అదే అందుకోసం ఏం చేస్తాము, ల్యాండ్ మాదే, ఫుడ్ మేము పండిస్తాము. పండించి మేమే ప్రాసెస్ చేసుకుంటాం. ప్రాసెస్ చేసుకున్న ప్రాసెస్ చేసిన ఫుడ్ ని మళ్ళీ ఇమీడియట్ గా ఏం చేస్తాం, మేమే దాన్ని మార్కెట్ చేసుకుంటాం సంపంగి న్యాచురల్స్ పేరు మీద. సో కాబట్టి అన్ని మా దగ్గర ఉంటాయి అన్నమాట. అరే ఇంకోటి కూడా చూసి యాక్చువల్ గా చెట్టు దగ్గర కొన్ని నీళ్లు ఒక చెట్టు దగ్గర పడుతున్నాయి, ఒక దగ్గర చెట్టు దగ్గర పడట్లేదు, ఆగిపోయింది. నేను పాడైపోయిందేమో అక్కడ రంధ్రం అనుకున్నా. మన వాళ్ళు అడిగితే చెప్తున్నారు దానికి ఎంత నీళ్ళు అవసరమో అంతే ఇస్తుంది, అది అయిపోగానే ఇది ఆగిపోతుంది కానీ అది నడుస్తుంది అంట. అంటే బిందు సేద్యంలో ఈ టెక్నాలజీ కూడా వచ్చిందని నేను ఆశ్చర్యం. ఇందాక నేను ఆటోమేషన్ చెప్పాను కదా సార్, ఆటోమేషన్ రిపిరిగేషన్ చెప్పాను కదా మీకు. ఇక్కడ సిస్టమ్ ఏం చేస్తుంది అంటే చెట్టుకి సపోజ్ ఒక ప్లాంట్ కి వచ్చి 12 లీటర్స్ వాటర్ కావాలి పర్ డే. 12 లీటర్స్ కావాలి. దీంతో పాటు ఏం చేస్తామంటే మా చెట్టుకి కావాల్సిన ఏదైతే అక్కడ ఉన్న ఎక్కువ పదును ఉంది అనుకోండి, నాకు ఏంటంటే ఖర్జూర చెట్టుకి నీళ్ళు వచ్చి ఆగొద్దు, వెళ్ళిపోవాలి. నీళ్ళు వచ్చి ఆగొద్దు సార్, స్టాగ్నేట్ అవ్వద్దు, వెళ్ళిపోవాలి. మళ్ళీ దానికి చెట్లు నీళ్ళకి అవసరమే, కానీ నీళ్ళు వచ్చి స్టోర్ కావద్దు. స్టోర్ అయితే చెట్టు చచ్చిపోతుంది, హీల్ ఎక్కువ రాదు. సో కాబట్టి మీ టెక్నాలజీ వాడుతున్నాం అనమాట. ఎప్పుడైతే ఆ చెట్టుకి కావాల్సిన 12 లీటర్స్ కంటే అక్కడ ఉన్న పదును కంటే ఎక్కువ ఉంది అనుకోండి, ఆటోమేటిక్ ఆగిపోతుంది. దానికి తెలుస్తుందా? దానికి సిస్టమ్ సెన్సార్ తెలిసిపోయి ఆగిపోతుంది అనమాట. నేను చెప్పా కదా, రిమోట్ మౌంటింగ్ అంతా సిస్టమ్ చేసుకుంటుంది, అలాంటి దానివల్ల ఆగుతుంది అనమాట. మరి ఇవన్నీ చాలా కొత్తగా చూసాను మీ దగ్గర. వండర్ఫుల్. రైట్, మీరు చాలా చేస్తారు కదా, అంటే మీరు యంగ్ అండ్ ఎనర్జెటిక్ అంతా చదువుకున్న వాళ్ళు పెద్ద స్థాయిలో, ఈ ఫామ్ ల్యాండ్ మోడల్ ఎందుకు ఎంచుకున్నారు? నేనే సార్ చెప్తున్నా ఏంటంటే, అంటే ఈ ఫామ్ ల్యాండ్ ఎంచుకోవడానికి కారణం ఏంటి అంటే నాకు కొంత ఇందులో ఒక నాకు స్వార్థం ఉంటుందండి. ఈ స్వార్థం ఏంటంటే మామూలుగా నాకు మీ జాయింట్ ఫ్యామిలీ, నేను మా బ్రదర్ మా సిస్టర్ ఉన్నాం, వాళ్ళకు 6 పిల్లలు ఉన్నాము. 6 పిల్లలు మీ జాయింట్ ఉంటాం అనమాట. రేపొద్దున ఎవరైనా తన పిల్లల భవిష్యత్తు బాగుండాలని చెప్పేసి కష్టపడతారు ఎవరైనా. అఫ్కోర్స్ నేను కూడా కష్టపడుతున్నా. సో కష్టపడుతూ రేపొద్దున నా పిల్లలకు మంచి భవిష్యత్తు అందించాలి అనుకుంటే వాళ్ళకు మంచిగా డబ్బు సంపాదించి ఇవ్వాలి, డబ్బుతో పాటు డబ్బు సంపాదిస్తాం. కానీ ఈ డబ్బు సంపాదించుకున్న తర్వాత ఖచ్చితంగా ఫుడ్ అయితే తినాలి కదా వాళ్ళు. ఈ ఫుడ్ తినాలి అన్నప్పుడు ఇలా ఫుడ్ మొత్తం మార్కెట్ దాదాపు కలుషిత ఫుడ్ దొరుకుతుంది, ఏదైనా చూడండి ఫుడ్. సో నేను ఎంచుకుంది ఏంటంటే మామూలుగా మన బాడీ, ఇందాక చెప్పాను మీకు, మన బాడీ స్ట్రక్చర్ ఏ విధంగా అంటే కొద్దిగా ఇది మీరు ఓపిక గినండి ఇది. సో మన బాడీ స్ట్రక్చర్ ఏ విధంగా ఉందంటే మన బాడీ స్ట్రక్చర్ ఆటోమేటిక్ గా మనకు ఏదైనా డిసీజ్ వస్తే మనం తినే ఫుడ్ ద్వారానే బాడీలో ఉన్న 1% ఒక న్యూట్రాసూటికల్ అనే ఒక ఔషధం ఉంటుంది. అది వెళ్ళి మన సెల్లో ఉన్న సెల్ని రిపేర్ చేసేసుకొని
బాడీ తనందరూ తాను రిపేర్ చేసుకోవాలి ఫుడ్ ద్వారానే. బయట నుంచి మెడిసిన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇది భగవంతుడు ఇచ్చిన స్ట్రక్చర్ ఇది. అంటే తినే ఫుడ్డే ప్రతిరోజు మనం తినే ఫుడ్ లో 1% మెడికల్ వాల్యూస్ ఉంటుంది. ఆటోమేటిక్ ఆ మెడికల్ వాల్యూస్ లోపలికి వెళ్ళి ఎటువంటి డిసీజ్ ఉన్నా కానీ దాన్ని రిపేర్ చేసుకునే సిస్టమ్ ఇచ్చింది. అంటే ఫుడ్డే మన ఔషధం. ఇది న్యాచురల్ గా పండిందంటే 1% ఉంటుంది సార్. సో ఇప్పుడు కాలక్రమంలో ఏం చేస్తున్నాం అంటే ఎక్కువ రాబడి కోసం మనం వివిధ రకాల కెమికల్స్ వాడుతున్నాం. సో ఎప్పుడైతే ఈ 1% ఈ న్యూట్రాసిటికల్ ని డామినేట్ చేస్తున్నాయి, ఈ కెమికల్ డామినేట్ చేస్తున్నాయి. సో చేసిన తర్వాత అక్కడికి వెళ్ళి మన ఆ ఫుడ్ తిన్న తర్వాత లోపలికి వెళ్ళిన తర్వాత ఈ ఫుడ్ కి సెల్స్ ఉంటాయి కదా మన బాడీలో, ఈ సెల్ లో మైటోకాండ్రియా ఉంటుంది. మైటోకాండ్రియాలో కోకిటిన్ అనే ఎంజైమ్ ఉంటుంది. ఆ ఎంజైమ్ కి ఎనర్జీ ఏంటంటే న్యూట్రాసిటికల్, ఫుడ్ ఏంటంటే ఈ ఎనర్జీ. ఈ ఫుడ్ అందకపోవడం వల్ల మన బాడీలో ఉన్న సెల్ చనిపోతుంది. ఈ బాడీలో ఉన్న సెల్ చనిపోవడం వల్ల అక్కడ వ్యవస్థ ఆగిపోతుంది. వ్యవస్థ ఆగిపోయి మళ్ళీ రీజనరేట్ కాదు. అంటే ఇక్కడ ఉన్న అలోపతి మెడిసిన్స్, ఏ మెడిసిన్స్ అయినా కానీ ఒక చనిపోయిన సెల్ని ఇంకో సెల్ చనిపోకుండా కాపాడుతుంది. కానీ చనిపోయిన సెల్ని బతికించే టెక్నాలజీ ఇంకా మనిషికి రాలేదు, ఫుడ్కే వచ్చింది, భగవంతుడికి వచ్చింది. సో ఆ టెక్నాలజీ ఆర్గానిక్ ఫుడ్ లో ఉంటుంది. సో కాబట్టి ఈ రోజు మన ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్తా, డయాబెటీస్ ఉందండి. ప్యాంక్రియాస్ అనే గంది పనిచేయకపోవడం వల్ల, ప్యాంక్రియాస్ అనేది ఇన్సులిన్ ఉత్పత్తి చేయకపోవడం వల్ల మనకు డయాబెటీస్ అని వస్తుంది. సో అది ఆగిపోతుంది. సో కానీ మన ఫుడ్ ఏంటంటే ఆగిపోయిన ప్యాంక్రియాస్ కూడా రిపేర్ చేయాలి. సో ఆ సిస్టమ్ మన ఫుడ్ భగవంతుడు ఇచ్చింది, దాన్ని న్యూట్రాసిటికల్ అంటారు అనమాట. ఈ రోజు తినే ఫుడ్ అది లేదు. సో బయట నా పిల్లలకి నేను 100 కోట్లు సంపాదించి ఇచ్చా అనుకోండి, నేను ఆ పిల్లలు పోయి రేపొద్దున పోయి బయట పోయి కొనుక్కొని తింటారు. తిన్నప్పుడు అయ్యే వస్తాయి కదా, రోగాలు వస్తాయి కదా. సో నేను యాజ్ ఏ ఫాదర్ గా లేదా యాజ్ ఏ కుటుంబ పెద్దగా రేపొద్దున నా భావితరాలకు ఒక మంచి ఫుడ్ అందించాలి అన్నప్పుడు సాధ్యం కాదు. ఒకవేళ పండించి అరే బాబు వ్యవసాయం చేసుకో, మన ఒక ల్యాండ్ ఒక 100 ఎకరాలు కొని వ్యవసాయం చేసుకుంటే పిల్లలు చేసుకోరు. ఇక దాదాపు మన ఫోర్ ఫాదర్స్ వ్యవసాయం చేసేవాళ్ళు. తర్వాత మనకు తెలియదు ఇప్పుడు ప్రజెంట్ మన జనరేషన్ లో, మీకు తెలియదు, నాకు అంటే నేను వ్యవసాయంలో ఉన్నా కూడా మీకు తెలియదు, మన పిల్లలకి ఎక్కడి నుంచో తెలియదు, రేపు చేయలేరు వాళ్ళకు. అంటే ఒక మంచి యాజ్ ఏ ఫాదర్ గా ఒక మంచి ఫుడ్ అందించాలి పిల్లలకి, డబ్బుతో పాటు మంచి ఆరోగ్యకరమైన ఆహారం అందించాలని ఒక సంకల్పంతో స్టార్ట్ చేసిన. సో చేయాలన్నప్పుడు నా పిల్లలతో ఒకరితో ఆరుగుతా కాదు. సో కాబట్టి నేను ఒక కల్చర్ని డెవలప్ చేద్దాం అనుకున్నా నేను. ఆ కల్చర్ డెవలప్ చేసింది ఏంటంటే ఒక 10,000 ఫ్యామిలీస్ ని, ఒక 2,000 ఎకరాలలో 3,000 ఎకరాల్లో ఒక 10,000 ఫ్యామిలీస్ ని ఈ కల్చర్ లోకి తీసుకొచ్చి, నేను ఇందాక చెప్పాను వీ లవ్ అవర్ కల్చర్ అని, అగ్రికల్చర్ ఈజ్ అవర్ ఇండియన్ కల్చర్ ఈజ్ అగ్రికల్చర్ అని చెప్పాను. సో ఈ కల్చర్ లోకి తీసుకొచ్చి ఇదే మన కల్చర్, ఇదే మన అగ్రికల్చర్ అనేది మన కల్చర్. సో కాబట్టి ఇది కల్చర్ అని చెప్పేసి అగ్రికల్చర్ పండించే విధానాన్ని కనుక మనం ఒక 10 మంది పిల్లలు నేర్పిస్తే ఆ 10,000 ఫ్యామిలీలో నా ఫ్యామిలీ ఉంటుంది. ఈ 10,000 కుటుంబాలకు మంచి ఆహారాన్ని అందిస్తా కదా నేను. సో ఆహారం అందించినప్పుడు ఆ 10,000 ఫ్యామిలీలో నా కుటుంబం కూడా, నా పిల్లలు కూడా అందించే సంకల్పంతో నేను చేస్తున్నాను అనమాట. అదే ఒకవేళ నేను పండిస్తాను వాళ్ళు డబ్బులు ఇచ్చిన అనుకోండి, డబ్బులు ఇస్తే వాళ్ళు చేయలేరు. సో కాబట్టి ఇది కల్చర్ అని చెప్పేసి అందుకోసం మీరు మా సైట్ కి వస్తే మీరు వచ్చినంటారు కదా, మీరు చూసినా చూడలేదు, మీరు అగ్రికల్చర్ టూరిజం ఉంటుంది మీకు. ఆ లాస్ట్ లో బాటనికల్ గార్డెన్ ఉంటుంది, మీరు లోపలికి తీసుకెళ్ళలేదు మా వాళ్ళు తెలియదు. అగ్రికల్చర్ టూరిజం ఉంటుంది. సో అగ్రికల్చర్ టూరిజం లో ఏంటంటే సాయిల్ అగ్రికల్చర్ లో బ్లాక్ సాయిల్ అంటే ఏంది, రెడ్ సాయిల్ అంటే ఏంది, ఈ ఇంకా సాయిల్స్ ఎన్ని రకాలు ఉంటాయి, ఈ సాయిల్స్ లో ఏమేమి పంట పండించవచ్చు, తర్వాత నెక్స్ట్ మెన్యూస్ ఏ విధంగా తయారు చేసుకోవచ్చు, తర్వాత నెక్స్ట్ ఎరువులు ఏ విధంగా తయారు చేసుకోవచ్చు, జీవామృతం అంటే ఏంటి, ఘనామృతం అంటే ఏంటిది, తర్వాత నెక్స్ట్ ఆవు పాలతో ఏమేమి చేసుకోవచ్చు, ఆవు మజ్జిగతో ఏం చేసుకోవచ్చు, ఇవన్నీ కూడా పిల్లలకి ఎడ్యుకేషన్ ఇప్పిస్తాం అనమాట అక్కడ. తర్వాత నెక్స్ట్ అక్కడికి వెళ్ళిన తర్వాత బాటనికల్ గార్డెన్ ఉంటుంది. ఆ బాటనికల్ గార్డెన్ లో శాస్త్రీయ నామం ఏంటి, చెట్లు ఏంటి, ఆ చెట్టుకు ఉపయోగాలు ఏంటి, ఒక QR కోడ్ ఉంటుంది. ఆ QR కోడ్ స్కాన్ చేసేసుకుంటే దాని సినిమా అంతా వస్తుంది. ఇప్పుడు వేప చెట్టు ఉంటుంది, వేప చెట్టు వల్ల మనకి ఏం ప్రయోజనాలు, వేప చెట్టు అని దేవతకు ఎందుకు మనం మొక్కుతాము, సో మొత్తం మన ట్రెడిషన్ ప్లస్ దాని ఉపయోగాలు, సైన్స్ ఇవన్నీ ఉంటాయి అనమాట. నెక్స్ట్ మీరు కిందికి వెళ్తే ఇంకా కింద మా దగ్గర నక్షత్రం అని ఉంటుంది. అంటే నీ జాతక నక్షత్రం ప్రకారం నీ చెట్టుకి కింద హోమగుండం ఉంటుంది. ఆ హోమగుండం కూడా చేసుకుంటే అక్కడ సైన్స్ ప్లస్ ట్రెడిషన్ మన రిలీజియస్ రెండు ఉంటాయి అక్కడ మా దగ్గర. అంటే మా సంపంగిలు ఏంటంటే మన భారతీయత, అదే విధంగా సైన్స్ అండ్ టెక్నాలజీ రెండు కలిపి ఉంటది అనమాట. ఇక్కడ భారతీయతను మర్చిపోలేము, అదే విధంగా ఇక్కడ సైన్స్ కూడా మర్చిపోలేము, అంతే కదా. సో రెండు ఉంటాయి మా సంపంగిలో. సో కాబట్టి ఈ విధంగా చేయాలన్న ఒక సంకల్పంతో ఇది స్టార్ట్ చేసినాం సార్. బై గాడ్ గ్రేస్ ఈ రోజు ఇంచుమించు 3,000 మంది కస్టమర్స్ మాకున్నారు. సో అందరు హ్యాపీగా ఉన్నారు. ఈ రోజు మా కస్టమర్స్ అందరు కూడా దాదాపు ఒక మా కంపెనీ మీరు చూస్తే గూగుల్లో కూడా చూసుకుంటే కూడా 5 స్టార్ రేటింగ్ ఉన్న కంపెనీ. అవును. సో మీరు ఇండియాలో ఒక రియల్ ఎస్టేట్ కంపెనీస్, అగ్రికల్చర్ కంపెనీ అట్లా ఉండదు. తర్వాత నేను చాలా మంది చెప్తా, మీరు కూడా మా ఫుడ్ టేస్ట్ చేసే ఉంటారు మీరు. సో నేను చెప్తా, మీరు ఆర్గానిక్ గా పక్కన పెట్టి ఫస్ట్ మీరు నా ఫుడ్ని టేస్ట్ చేయండి. 4 నెలలకు ఒకసారి టేస్ట్ చేసిన తర్వాత అప్పుడు చెప్పిన ఆర్గానిక్ కాదని, మీరు తిన్నాక తర్వాత మాట్లాడిన సంపంగే కాదని, మీరు కూడా తినే ఉంటారు, మా ఫుడ్ తినే ఉంటారు. సో అప్పుడు ఆ తర్వాత మీరు సంపంగి గురించి మాట్లాడమని చెప్తారు అనమాట. సో కాబట్టి ఇక 50-60 సంవత్సరాల క్రితం ఏదైతే ఉందో
ఆ టేస్ట్ని, ఆ ఫుడ్ని, ఆ రియాలిటీని మీకు తీసుకురావాలనే ఒక సంకల్పంతో మేము స్టార్ట్ చేసినాము. సో మంచిగా వెళ్తున్నాం, ప్రజెంట్ ఇప్పుడు మంచిగా బాగా వెళ్తున్నాము. సో భగవంతుని దయ వల్ల బాగుందండి ఇది. సూపర్.